ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు చేపట్టబోయే కార్యక్రమాలను వివరించడానికి కిసాన్ భరోసా యాత్ర నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. 15 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు మరికొన్ని పథకాలను ప్రచారం చేస్తామన్నారు. బీఆర్ఎస్ మంత్రులకు ఎమ్మెల్యేలకు రైతుల వద్దకు వెళ్లే హక్కు లేదని, మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని రైతులకు పిలుపునిస్తున్నారని అన్వేష్ రెడ్డి వివరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నది, ఏ రకంగా దగా చేస్తూ ఉన్నటువంటి అంశాన్ని రైతులతో మాట్లాడుతూ రైతుల్ని చైతన్యం చేస్తూ ఈ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులను వివరిస్తూ పెట్టుకున్నటువంటి కార్యక్రమం. వాస్తవానికి ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోటి మేము ఆ డిజైన్ చేసుకోవడం జరిగింది. కానీ గత 2 రోజులుగా ఇవాళ కూడా పూర్తిగా వర్షాలు భారీగా పడడంతో కొంత రైతులని కలుద్దామన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా రైతులను వర్షం కారణంగా కలవలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ జిల్లాకు వచ్చినాం కాబట్టి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఏదైతే కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఆ సమస్యల మీద మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇది తాత్కాలికంగా ఆదిలాబాద్ రైతులతో మాట్లాడకుండా మళ్ళీ మేము తిరుగుతూ నిజామాబాద్కి వస్తున్న సందర్భంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడే కార్యక్రమం చేపడతాం. ఇదొక అంశం. అయితే ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతాంగం బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని చెప్తా ఉన్నాం. ఏ అంశంల మీద అంటే ఇవాళ 5 సంవత్సరాలు అయింది రెండోసారి అధికారంలోకి వచ్చి. రుణమాఫీ చేస్తామని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా 25,000 వరకే రుణమాఫీ చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. విచిత్రం ఏంటంటే ప్రతి బడ్జెట్లో రుణమాఫీ కోసం అని చెప్పేసి ఒక బడ్జెట్లో 4,000, ఇంకో బడ్జెట్లో 6,000 కోట్లు, ఇట్లా ప్రతి బడ్జెట్లో కేటాయించినటువంటి కోట్లు 23,000 కోట్లు కేటాయించారు. కానీ రైతులకు మాఫీ చేసింది కేవలం 1,200 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. మరి మిగిలిన డబ్బులు ఎక్కడ పోయినట్లు? కేటాయించినామని చెప్పేసి రైతులు దగా చేసి వల్ల రైతులకు రుణమాఫీ చేయకపోతే వడ్డీలు పెరిగిపోయి ఏ డబ్బులు వచ్చినా